హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్లిక్స్ యాపిల్ సైడర్ వెనిగర్ రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ ప్లిక్స్ యాపిల్ సైడర్ వెనిగర్ నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. అందుకే దీని రివ్యూ అయితే మీకు షేర్ చేస్తున్నాను, మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి. ఇది నాకు 1500 పడింది. 4 బాటిల్స్ అఫీషియల్ వెబ్సైట్లో తీసుకున్నాను. ఇది మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇది మనకు సస్టైనబుల్ వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే మనం బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటూ మంచి వర్కౌట్స్ చేస్తూ ఇది యూస్ చేసాము అంటే మన బాడీ తొందరగా వెయిట్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ అవ్వడం జరుగుతుంది. ఇంకా నాకు వచ్చే వరకు ఇది ఎలా యూజ్ అయింది అని చూస్తే, యాక్చువల్లీ నాకు షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ. నా బాడీ వెయిట్ మినిమల్గానే ఉంటుంది, బట్ నేను షుగర్ ఇంటేక్ ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటానో అప్పుడు నా బాడీలో ఇంకా ఫేస్లో కంపల్సరీ చేంజెస్ అయితే విజిబుల్ అవుతాయి. సో దట్ ఐ హ్యావ్ టు డిసైడెడ్ టు కట్ షుగర్స్. బట్ నేను అది చేయలేకపోతున్నాను. ఎందుకో అర్థమే అవ్వట్లేదు. ఎమోషనల్గాను ట్రై చేస్తున్నాను, బట్ షుగర్ క్రేవింగ్స్ అనేవి అస్సలు తగ్గట్లేదు. ఇంకా అప్పుడే ఇది తీసుకోవడం స్టార్ట్ చేశా. ఇది నార్మల్గా అయితే మెయిన్గా వెయిట్ లాస్ కోసం, ఫ్యాట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళైతే మనం మీల్కి ఒక 10 minutes ముందు తీసుకోవాలి అని ఉంటుంది. బట్ నాకు అలా కాదు. నాకు ఎప్పుడైనా షుగర్ క్రేవింగ్స్ అవుతుంటే అప్పుడు తీసుకుంటానమాట. దీని టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, మనం బయట యాపిల్ ఫిజ్ తీసుకుంటాం కదండి, సేమ్ అలాగే ఉంటుంది. ఇంకా నేను దీన్ని ఎలా కన్జ్యూమ్ చేస్తాను అంటే, వాటర్లో దాని ట్యాబ్లెట్ అంతా వేసేసి అది మొత్తం డిజాల్వ్ అయిన తర్వాత నేను దాంట్లోకి ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం హాఫ్ లెమన్ అయితే పిండేసుకుంటాను. దాంతోపాటు ఇంకా కొంచెం అడిషనల్గా నేను ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటాను. సేమ్ మనం కోలా తాగిన ఫీలింగే వచ్చేస్తుంది మనకు. ఇది కన్జ్యూమ్ చేయడం వల్ల నేను డిఫరెన్స్ అయితే చూశానండి. మెయిన్గా షుగర్ క్రేవింగ్స్ తగ్గాయి, చాలా తగ్గాయి. ఇంకా ఎక్కువగా హంగర్ ఫీలింగ్ కూడా తగ్గింది. చాలా వరకు ఫుడ్ కంట్రోల్లో తింటున్నాను. ఇంకా మోస్ట్లీ మీరు ట్రై చేయాలి అనుకుంటే మీ బాడీ టైప్కి సెట్ అవుతుందా లేదా చూసుకోండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.